దీపా, ఏంటి నీ అల్లరి? అల్లరి కాదు, ఆగండి. నీకు విషయం తెలుసా? మనం కలిసి 3 రోజులయ్యింది. దీపా, నాకు అంత ఓపిక లేదు. 3 అంతకంటే లేదు. అయినా 3 రోజులుగా గ్యాప్ వచ్చింది. ఆ మాత్రం ఆగలేవా? నేనేమన్నా 60,000 బామ్మనా? 25,000 ముద్దు గుమ్మని. నాకు తిండి నిద్ర ఎంత అవసరమో అది కూడా అంతే అవసరం. నీ వల్ల కాదంటే చెప్పు, అన్నీ నేనే చేస్తాను. ఏం చేస్తావు? రారా మగడా. కింద పడగానే నడుం వెనికినట్టుంది. ఉండండి, ఇప్పుడే ఆనంద్కు ఫోన్ చేస్తాను. ఎందుకు? తను వచ్చి మీ నడుము నొప్పి తగ్గిస్తాడు. అతనితో ఏమీ కాదండి. మరి ఈ ఇంట్లో ఏమన్నా బాంబ్స్ ఉన్నాయా? ఏ బాము వద్దు. మీ చేత్తో నా నడుంకి మర్దన చేయండి చాలు. నేను వెళ్తానండి. ఇక్కడ నొప్పి లేపి అప్పుడే వెళ్ళిపోతానా? ఏం చేయాలి? IMCID సంజన. దీప అంటే నువ్వేనా? ఎస్, నేనే. యు ఆర్ అండర్ అరెస్ట్. అరెస్టా? దేనికి? ఒక వ్యక్తిని మర్డర్ చేసినందుకు. నేనేంటి మర్డర్ చేయడం ఏంటి? అన్ని స్టేషన్లో తేల్చుకుందాం పదా. మేడం మేడం మేడం, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. అసలు మర్డర్ ఎక్కడ జరిగింది? ఎవరు చేశారు? హతుడెవరు? కనీసం ఆ వివరాలన్నా చెప్తారా? షూర్. ఇతనెవరో తెలుసా? ఎక్కడో చూసినట్టుందండి. I see. మరి ఇతను? హీస్ మై హస్బెండ్ ఆనంద్. ఓ, గుర్తొచ్చిందండి. ఇంతకు ముందు మీరు చూపించిన ఫోటో మా వారి ఫ్రెండ్ శరత్ అనుకుంటా. ఏమైంది మేడం? శరత్ని చంపేసి సిటీ అవుట్స్కట్స్లో పడేశారు. ఓ మై గాడ్. శరత్ హత్య విషయంలో మా వారి మీద ఏమైనా అనుమానం పడుతున్నారా మేడం? లేదు. మరి నీ మీదే. నమస్తే మేడం. నమస్తే. దీప హస్బెండ్ మేడం. కూర్చోండి. నా భార్య దీపని ఎందుకు అనుమానిస్తున్నారో తెలుసుకోవచ్చా? మిస్టర్ ఆనంద్, మీ స్నేహితుడు శరత్ మర్డర్ చేయబడ్డాడు. పోనీ ఆ విషయమైనా మీకు తెలుసా? చాలా లేటుగా తెలిసింది మేడం. వాడు నా ఫ్రెండ్ అని చెప్పడం కాదు, కానీ చాలా మంచివాడు మేడం. ఒక రకంగా చెప్పాలంటే వాడు నా పాలిట దేవుడు మేడం. ఎవరు చంపారో, ఎందుకు చంపాల్సి వచ్చిందో నాకు తెలియదు, కానీ నేను నా రైట్ హ్యాండ్ పోగొట్టుకున్నాను మేడం. శరత్ మర్డర్కు దీపకు ఏం సంబంధం మేడం? చెప్తాను. లక్ష్మి, ఆ దీపని ఇలా తీసుకురా. ఏంటి మేడం ఇది? మీరు కూర్చోండి, అన్నీ మీ ఆవిడ చెప్తుంది. లక్ష్మి, నేను చెప్తాను. చెప్పు. అసలు ఏం జరిగిందంటే, అర్థమైందిలేండి. ఈ ఇంటర్వ్యూ కూడా ఫట్టని. భోజనం తినండి. నీకు ఇష్టమని పప్పు పాలకూర చేశాను. వద్దు. బా, భోజనం దగ్గర కూడా ఆలోచనేనా? ఇప్పుడేమైంది? ఈ ఉద్యోగం కూడా రాలేదు, అంతే కదా. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. మనం సిటీకి వచ్చి అప్పుడే 3 నెలలు అవుతుంది. ఇంకా ఉద్యోగం దొరకలేదు. నీ ఒంటి మీద ఉన్న బంగారం కూడా కుదపెట్టా. ఇంక ఈ కష్టాలు ఎన్నాళ్ళు? నాకు అర్థం కావట్లేదు. దేనికైనా టైం రావాలండి. మీరు ముందు భోజనం చేయండి.
దీపా, ఏంటి నీ అల్లరి? అల్లరి కాదు, ఆకలి. నీకో విషయం తెలుసా? మనం కలిసి 3 రోజులయ్యింది. దీపా, నాకు అంత ఓపిక లేదు. 3 అంతకంటే లేదు. అయినా 3 రోజులుగా గ్యాప్ వచ్చింది. ఆ మాత్రం ఆగలేవా? నేనేమన్నా 60,000 బామ్మనా? 25,000 ముద్దు గుమ్మని. నాకు తిండి నిద్ర ఎంత అవసరమో అది కూడా అంతే అవసరం. నీ వల్ల కాదంటే చెప్పు, అన్నీ నేనే చేస్తాను. ఏం చేస్తావు? చూపించను. నాకు ఇంట్రెస్ట్ లేదు. నన్ను ఇబ్బంది పెట్టకు. నీలాగే చాలా మంది మగాళ్ళు కంచం నిండా తిని మంచం నిండా గురకబెట్టి పడుకోవడంలో జీవితం గడిపేస్తున్నారు. డబ్బున్న వాళ్ళు క్లబ్బులు పబ్బులు అని వేరే మార్గం చూసుకుంటున్నారు. అదే పేదవాళ్ళు పక్కింటి వాళ్ళతోనో పొరుగింటి వాళ్ళతోనో దానికోసం పాకులాడుతున్నారు. రారా మగడా. రారా, రా కూర్చో. దీపా, ఏంటండి? దీపా ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ శరత్. నమస్కారం. నమస్తే అండి. కాఫీ తీసుకొస్తాను, కూర్చోండి. నువ్వేం మారలేదురా. అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉన్నావు. ఇంతకీ ఏం చేస్తున్నావు? నిజం చెప్పాలంటే జాబ్ సర్చ్లో ఉన్నారా. ఇంతకుముందు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడిరా. ఏమేమో చేసేవాడిని. శాలరీ తక్కువ, చాకిరి ఎక్కువ. అందుకే పెళ్ళయ్యాక హైదరాబాద్ వచ్చేసానురా. వచ్చి కూడా 3 నెలలు అవుతుంది. ఇంకా నాకు సరిపడే శాలరీ జాబ్ దొరకలేదురా. ఇంకేం చెప్పకు. నీకు సరిపడే జాబ్ దొరకదు. దొరికినా వెళ్ళకు. ఎందుకంటే నా కంపెనీ వ్యవహారాలని చూసుకోవడానికి నాకు నమ్మకమైన నా సొంత మనిషి కావాలరా. నీకేమీ అభ్యంతరం లేదంటే నువ్వే రేపు జాయిన్ కావచ్చు. నీకు ఎంత శాలరీ కావాలో చెప్పు, లేదంటే నేనే చెప్పనా? అన్ని కటింగ్స్ పోను 50,000 ఇస్తాను. ఓకేనా? 50,000? ఓ చాలదా? ఫ్యామిలీ కదా. మరో 10,000 కలిపి స్టార్టింగ్ 60K ఇస్తాను. తిరగడానికి వెహికల్, పెట్రోల్ అన్ని కంపెనీనే భరిస్తుంది. ఏమంటావురా? రేయ్, దేవుడు పంపించినట్టు వచ్చావురా. నువ్వు ఏదంటే అదేరా. మీరేమంటారు దీపాజీ? చాలా థ్యాంక్స్ అంటాను. ఆయన జాబ్ లేక చాలా చాలా వరి అవుతున్నారు. మీరు మా కష్టాలన్నీ తీర్చేశారు. మీరు మీ శ్రీమతితో కలిసి ఒక్కసారి మా ఇంటి భోజనానికి రావాలి. నో ఛాన్స్. ఎందుకంటే ఐఎమ్ స్టిల్ బ్యాచులర్. వస్తానరా. ఇదిగో ఇదే నా ఆఫీస్ అడ్రస్. రేపే వచ్చి జాయిన్ అయిపో. దీపాజీ బాయ్. ఆనంద్, ఆనంద్. ఏం చేస్తున్నారు? ఏమీ లేదండి. ఎందుకే వచ్చారా? కాదండి. అబ్బా, నా నడు
నా నడుము బెనికినట్టుంది. నా వల్ల కావట్లేదు. నన్ను కొంచెం లేపి ఆ సోఫాలో పడుకోబెడతారా? ఏమైంది దీపా గారు? కరెంట్ షాక్ తగిలినట్టుంది. అయ్యో, మీరు పట్టుకుంది చీపురు కదా. ఆ కింద పడగానే నడుము బెనికినట్టుంది. ఉండండి, ఇప్పుడే ఆనంద్కు ఫోన్ చేస్తాను. ఎందుకు? తను వచ్చి మీ నడుము నొప్పి తగ్గిస్తాడు. అతనితో ఏమీ కాదండి. మరి ఈ ఇంట్లో ఏమన్నా బాంబ్స్ ఉన్నాయా? ఏ బాము వద్దు. మీ చేత్తో నా నడుముకి మర్దన చేయండి చాలు. నేను వెళ్తానండి. ఇక్కడ నొప్పి లేపి అప్పుడే వెళ్ళిపోతారా? ఏం చేయాలి?